ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. రెండో రోజు పలు సదస్సులు సమావేశాల్లో పాల్గొన్న సీఎం ఏపీలోని విస్తృత అవకాశాలు, పాలసీలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏపీకి వచ్చే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని పరిశీలించాలని ఆహ్వానించారు. అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా నిర్మిస్తున్నామని, దానికి సహకరించాలని పారిశ్రామికవేత్తలను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం ప్రసంగించారు. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సింగపూర్ తర్వాత ఏపీనే అత్యుత్తమ ప్రాంతమని సీఎం చెప్పారు. సింగపూర్ తర్వాత రెండో నివాసంగా అమరావతిని మార్చుకోవాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు వేగంగా ఇస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా నిర్దిష్టమైన కాల వ్యవధిని నిర్ణయిస్తున్నట్లు వివరించారు. ఏపీలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలార్ మిత్తల్ ప్రత్యక్ష ఉదాహరణలని చెప్పారు. ఏపీలో ఆక్వా, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రకృతి సేద్యం, పర్యాటక రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. దేశంలోనే అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ ఏపీ సొంతమని వివరించారు. సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పనిచేస్తూనే నైపుణ్యాలు, ఉన్నత విద్యార్హతల్ని సాధించేలా ఈ ఆపరేషనల్ వర్సిటీలు ఉపకరిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగిందని, దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయని తెలిపారు. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలు తీసుకుని పౌర సేవల్ని అందిస్తున్నామన్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. లీడర్షిప్ ప్లీనరీ 2లో కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశంపై ప్రసంగించారు. పీపుల్స్ ఫస్ట్ అనేది తన విధానమని, ఈక్విటీ, నేచర్, లివబుల్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యంగా ఉంటుందని తెలిపారు. God has given me to build one more city. That is where I am building Amravati today. Tomorrow you wanted to see one of the best iconic bridges. You have to come to Amravati. That is how we are building this city. 9 thematic schemes we are working for economic pillars of economic growth: sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health and media. These are all various concepts we are taking for building the city. There is no problem for finance. People are ready to finance it. I had an experience earlier. I built Cyberabad. At that time it was 2 lakh acres per acre. Now 200 crores per acre. It is only 20 years time. Whenever there is a development, automatically wealth will be created. Even repayment, all these things, it will be very easy. Best livable city we are building. This is where I wanted to request all of you. Please cooperate with me and support with me. I am going to create crowdsourcing of ideas. Your best ideas you are having, you pass on to me. I will build. Once in a way you wanted to see, come there and witness how the city is going on. This is the beginning. Another 3 years time, I am going to produce first proof of concept. After that, year by year, this will be the city, one of the best city globally. India, it will be best. సెమికాన్ రౌండ్ టేబుల్ సదస్సులోనూ సీఎం పాల్గొన్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ సురక్షితమైన ప్రాంతమని, అందులో ఏపీ అనుకూలమైన రాష్ట్రమని తెలిపారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, సెమీ కండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతుందని చెప్పారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని వివరించారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమలులో ఉన్న పాలసీలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించిన CBN at 361 degrees పాలీమ్యాథ్ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. విశ్రాంత IAS అధికారి KV సత్యనారాయణ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. దార్శనిక నేతగా చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ పుస్తకాన్ని రచించారు.
ఏపీ అభివృద్ధికి విజన్ల రూపకల్పనతో పాటు రాజధాని అమరావతి నిర్మాణంలో శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. సింగపూర్ ప్రభుత్వ గుర్తింపు పొందిన కాకతీయ కల్చరల్ అసోసియేషన్ చంద్రబాబును గ్లోబల్ పాలీమ్యాథ్ అవార్డుతో సత్కరించింది. సింగపూర్ రూపకర్త లీ క్వాన్ యూ శత జయంతిని పురస్కరించుకుని విడుదల చేసిన వెండి నాణాన్ని సీఎంకు అసోసియేషన్ ప్రతినిధులు బహూకరించారు. త్వరలోనే ఈ పుస్తకం తెలుగు, హిందీ సహా వివిధ భారతీయ భాషల్లో విడుదల చేయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.